13 బాలికపై 5 రోజుల పాటు 30 మంది మృగాలు మార్చి అత్యాచారం చేశారు. అసలు ఏం జరిగిందంటే రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో 13 బాలిక స్కూల్కి వెళ్ళొస్తుంది. సో కొన్ని కారణాల వల్ల వాళ్ళ నాన్న ఆ రోజు తీసుకెళ్ళడానికి రాలేకపోయాడు. అయితే ఆటోలో వచ్చేమ్మా అని చెప్తే ఆ అమ్మాయి ఒక ఆటో ఆపి ఇక్కడి వరకు దింపేయండి అని అడిగింది. సరే అని ఎక్కించుకున్న ఆ ఆటో వాడు సో దారిలో వెళ్తూ ఉండగా ఆ అమ్మాయిపై మత్తు మందు చల్లి ఆ అమ్మాయిని ఒక హోటల్ యజమానికి అప్పగించేశాడు. ఆ హోటల్ యజమాని అతనికి తెలిసిన హోటల్ వాళ్ళందరికీ కాల్స్ చేసి ఇలా మంచి 13 ఏళ్ళ అమ్మాయి దొరికింది, సో ఎన్నిసార్లు కావాలన్నా అన్నిసార్లు ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి 5 రోజుల పాటు ఆ అమ్మాయికి మత్తు మందు ఇంజెక్షన్స్, పెయిన్ కిల్లర్స్ అన్నీ ఇచ్చి స్పృహ లేకుండా చేసి మార్చి 30 మంది రేప్ చేశారు. సో ఎప్పుడైనా స్పృహలోకి వస్తే అరుస్తుంటే ఆ అమ్మాయికి మళ్ళీ మత్తు మంది ఇచ్చేసి పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసి మళ్ళీ అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అసలు ఏమనాలి చెప్పండి వీళ్ళని. ఇప్పటి వరకు అయితే ఈ కేసులో పోలీసులు 14 మంది వరకు అయితే అరెస్ట్ చేశారు. ఏదైతే ఈ దారుణానికి సంబంధించిన 3 హోటల్స్ ఉన్నాయో ఆ హోటల్స్ 3టిని కూడా బుల్డోజర్లతో కూల్చేశారు. కానీ ఏ బుల్డోజర్లు ఏం చేసినా ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ బుల్డోజర్లు న్యాయం చేయగలుగుతాయా? ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని తిరిగి సరిచేయగలుగుతాయా? లేదు కదా. ఆ అమ్మాయి కొన్ని విజువల్స్ లో చూడొచ్చు, ఎక్కి ఏడుస్తోంది ఆ అమ్మాయి. అసలు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? 13 ఏళ్ల పాప, ఒక స్కూల్కి వెళ్ళే పాప. అసలు సమాజంలో కొంతమంది రోజుకు ఎంత దిగజారిపోతున్నారు అనంటే మానవత్వానికి అసలు చోటు కూడా ఉండట్లేదు సమాజంలో, అలా తయారవుతుంది.